వైసీపీ హయాంలో ముంబై నటిపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అరెస్టు చేశారు. జగన్ హయాంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. జగన్కు ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ముంబై నటి కేసులో ఆయన్ను సిఐడి పూర్తిస్థాయిలో విచారించనుంది. ముంబై నటిపై అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు అన్నీ తానై వ్యవహరించారు. వైసీపీ ముఖ్య నేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్ఆర్ నటిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో అన్నీ తానై చూసుకున్నారు. వైసీపీ ముఖ్య నేత ఆదేశాలతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలన్న నిర్ణయానికి పీఎస్ఆర్ నేతృత్వంలోని నాటి పోలీసు అధికారులు వచ్చారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి ముంబైకి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇప్పించారు. తన ఆస్తిపై ముంబై నటి తప్పుడు ఒప్పంద పత్రాన్ని సృష్టించి ఇతరులకు విక్రయించినట్టు ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా ముంబై నటితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్లడం, అక్కడ నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం వరకు కాంతిరాణా, విశాల్ గున్ని పర్యవేక్షించారు. తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలు పాలు చేసి వేధించారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముంబై నటి ఫిర్యాదు చేశారు. తనపై వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్తో పాటు 3 ఐపీఎస్లపైన విజయవాడలో కేసు నమోదయ్యింది. 3 ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లో ఉన్న వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని పీఎస్ఆర్ ఆంజనేయులపై ఆరోపణలున్నాయి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల్లో నిందితులు తప్పించుకునే విధంగా పీఎస్ఆర్ సలహాలు ఇస్తూ వస్తున్నారనే ప్రచారం పోలీస్ శాఖలోనే బలంగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అక్రమాల నిందితుల నోటీసులకు ఎలా సమాధానమివ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉంటే ఆచూకీ దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి లాంటి సలహాలు, సూచనలు ఇస్తూ పీఎస్ఆర్ ఆంజనేయులు తన స్వామి భక్తి చాటుకుంటూ వస్తున్నారని ఇటీవల పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఆ మేరకు ఆయనపై సిఐడి దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పీఎస్ఆర్ ఇంటి వద్ద నిన్న ఏపీసీఐడి పోలీసులు పరిశీలించారు. దీన్ని గమనించిన పీఎస్ఆర్ సీతారామాంజనేయులు బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంటికెళ్లారు. ఉదయం 5 గంటలకు ఆంజనేయులను సిఐడి అరెస్టు చేసింది. అక్కడి నుంచి మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు పీఎస్ఆర్ను తీసుకువెళ్లి సోదాలు నిర్వహించారు. తదనంతరం ఉదయం 8:30 గంటలకు సీతారామాంజనేయులను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ముంబై నటి కేసులో ఆయన్ను పూర్తిస్థాయిలో సిఐడి విచారించనుంది.